हैदराबाद शहर के बहादुरपुरा इलाके में जुमरात की रात खौफनाक आतिशदगी का वाकया पेश आया। आग एक लारी मैकेनिक वर्कशॉप में लगी जो तेजी से करीबी दरख्तों तक फैल गई। इस हादसे से मकामी अफराद में शदीद खौफ हरास फैल गया। फायर ब्रिगेड के एहलकार फौरी तौर पर जाए वक़ुआ पर पहुंचे और आग पर काबू पाने की कोशिशों में मसरूफ़ है। एहतियाती तदाबीर के तौर पर मुतल्लिका हुक्काम ने मुतासर इलाके में बरक़ी की सरबराही मुअत्तल कर दी है। पुलिस हुक्काम वाक़े की वजूहात जानने के लिए तहक़ीक़ात कर रहे हैं। मकामी बाशिंदों का कहना है कि इससे पहले भी इस मैकेनिक वर्कशॉप में आग लगने का वाक़या पेश आ चुका है। इस वाक़े की इत्तला के साथ ही बहादुरपुरा हल्के के मजलिसी रुकन असम्बली मोहम्मद मुबीन ने मकामी हादसा में पहुंचकर तफसीली मुआयना किया और मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। ఈ రోజు 7:45 బహదూర్పురా ఎక్స్ రోడ్ కిషన్ బాగ్ రోడ్ మీద ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇమీడియట్ గా మా కార్యకర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ ను టెలిఫోన్ చేసి ఇమీడియట్ గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా. ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్నీ ఒక జాగాలో వేసి వాళ్ళు కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి. దాంతో రైట్ హ్యాండ్ లా హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లా పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్ గా మేము ఖాళీ చేస్తామని.